శ్రీ సాయి ఎలాంటి వారో తెలుసుకోవాలని సాయిబాబా భక్తులకే కాదు మనసారా దేవుళ్లను నమ్ముతూ ఆత్మసాక్షిగా నిత్యం పూజించే భక్తులకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. మరి తెలుసుకోవాలని మనస్సులో ఉన్నప్పుడు తెలుసుకోకుండా భక్తులు ఉండలేరు. మరి ఆలస్యం చేయకుండా శ్రీ సాయి ఎలాంటి వారో మనం తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా జ్ఞానమూర్తి, వైష్ణవులకు విఠలుడు, శివ భక్తులకు సాక్షాత్తు పరమేశ్వరుడు. క్లిష్టతరమైన సంసారాన్ని బాబా జయించాడు. బాబాకు శాంతమే భూషణం, మౌనమే అలంకారం. బాబా సారంలో సారాంశం వంటివారు, నశించిపోయే బాహాంశాలపై అభిమానం లేనివారు. బాబా నిత్యం ఆత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు. బాబా అంతరంగం అద్దం వలె స్వచ్ఛమైనది. బాబా పలుకులు అమృత బిందువులు. బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు. బాబాకు అందరూ సమానులే. బాబా మానవమానాలను లెక్కచేసేవారు కాదు. బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు, ఆడేవారు, పాడేవారు. బాబా పెదవులపై అల్లా మాలిక్ అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా. బాబా అంతరంగం సముద్రమంతలోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందల కొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబాది సచ్చిదానంద స్వరూపం. నిరుత్సాహం కాని, ఉల్లాసం కాని ఎరుగరు. తెలిసింది కదా మనకు శ్రీ సాయి ఎలాంటివారో. మరిన్ని సాయిబాబా మహిమల గురించి, వారి శక్తుల గురించి, వారి విశిష్టత గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉందాం.